భారత ఎగుమతుల కంటే దిగుమతులు పెరిగాయి. దీన్ని వాణిజ్య లోటుగా నిపుణులు పేర్కొంటున్నారు. భారత దిగుమతులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఏకంగా 4160 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. ఇది ఆందోళనకరమైన పరిణామం. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థను నిండా ముంచుతుంది. భారత్ వద్ద ఉన్న మిగులు డాలర్ల నిల్వలు హరించుకుపోతాయి. ఇది ఒక రకంగా ఆదాయం కంటే వ్యయం పెరగడమే. ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగితే అప్పులు చేయాల్సి వస్తుంది. వాణిజ్య లోటు పెరిగితే మాత్రం భారత్ అప్పుల పాలవ్వడం ఖాయం. అసలు భారత వాణిజ్య లోటు ఎందుకు పెరిగింది? దీన్ని అడ్డుకోవడానికి మోడీ సర్కార్ ఏం చేస్తుంది? ట్రంప్ సుంకాలు భారత్ను నిండా ముంచుతాయా? లెట్స్ వాచ్. భారత దిగుమతులు భయపెడుతున్నాయా? భారత వాణిజ్య లోటు ఎందుకు పెరిగింది? భారత్తో ట్రేడ్ డీల్కు ట్రంప్ రెడీగా ఉన్నాడా? ఏ అకౌంటెంట్ను అడిగినా ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్తాడు. అదేమిటంటే ఆదాయమైన వ్యయమైన, ఆస్తులైనా అప్పులైనా, ఎగుమతులైనా దిగుమతులైనా బ్యాలెన్స్గా ఉంచుకోమని అకౌంటెంట్ సూచిస్తాడు. ఒకవేళ బుక్స్ బ్యాలెన్స్గా లేకపోతే దీర్ఘకాలికంగా అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని వివరిస్తాడు. ఇప్పుడు ఇండియా బుక్స్ గురించి చూద్దాం. అందులో ప్రత్యేకించి భారత వాణిజ్యాన్ని ఎంచుకుందాం. అక్టోబర్లో భారత వాణిజ్య లోటు మరింతగా పెరిగింది. ఈ ట్రేడ్ డెఫిసిట్ రికార్డు స్థాయికి చేరింది. ఈ లోటు గత నెలలో ఏకంగా 4160 కోట్ల డాలర్లకు చేరుకుంది. మన కరెన్సీలో చెప్పాలంటే భారత వాణిజ్య లోటు అక్టోబర్లో 3,68,000 కోట్ల రూపాయలకు తాకింది. గతంలో ఈ స్థాయిలో వాణిజ్య లోటు ఎన్నడూ నమోదు కాలేదు. అసలు ఈ వాణిజ్య లోటుకు కారణమేంటి? ఈ ప్రశ్న కంటే ముందు కొన్ని ప్రాథమిక అంశాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అసలు వాణిజ్య లోటు అంటే ఏమిటి? ప్రపంచం నుంచి కొనుగోలు వస్తువుల కంటే అమ్మే వస్తువులు ఎక్కువైతే దాన్ని వాణిజ్య లోటుగా చెప్పవచ్చు. సింపుల్గా చెప్పాలంటే కొనుగోలు విక్రయాల మధ్య తేడాను వాణిజ్య లోటుగా పేర్కొనవచ్చు. మరో రకంగా చెప్పాలంటే దిగుమతుల కంటే ఎగుమతుల మధ్య తేడా అన్నమాట. ఉదాహరణకు ఎగుమతులు విలువ $80 అనుకోండి, దిగుమతుల విలువ $100 అనుకోండి. మధ్య తేడా $20. ఈ $20లను వాణిజ్య లోటు అంటారు. సో అక్టోబర్లో భారత్ వాణిజ్య లోటు 4160 కోట్ల డాలర్లు. అంటే భారత్ చేస్తున్న మొత్తం ఎగుమతుల కంటే దిగుమతులు 4160 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఈ సంఖ్య ఎంత పెద్దదో ఉదాహరణతో చూద్దాం. సెప్టెంబర్ నెలలో భారత వాణిజ్య లోటు 3200 కోట్ల డాలర్లకు చేరింది. అక్టోబర్లో 3200 కోట్ల నుంచి 2800 కోట్ల డాలర్లకు ఈ వాణిజ్య లోటు తగ్గుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. అందుకు భిన్నంగా భారత వాణిజ్య లోటు 4160 కోట్ల డాలర్లను దాటేసింది. అసలు ఈ వాణిజ్య లోటు రికార్డు స్థాయికి ఎందుకు పెరిగింది? దీనికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, పండుగల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ పెరగడం. గత నెలలో 1400 కోట్ల డాలర్ల విలువైన బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకుంది. 2024 అక్టోబర్తో పోలిస్తే బంగారం దిగుమతులు 200% పెరిగాయి. భారీగా బంగారం కొనుగోలే భారత్ మొత్తం దిగుమతులను పెంచేలా చేసింది. ఇక రెండో కారణం అమెరికా సుంకాలు. భారత ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% సుంకాలను విధించాడు. భారత్తో పోటీపడే ఇతర దేశాలపై ట్రంప్ సుంకాలు కేవలం 15 నుంచి 20% లోపే ఉన్నాయి. సో 50% సుంకాలు ఉన్న భారతీయ వస్తువులు అమెరికా మార్కెట్లో అత్యంత ఖరీదైనవిగా మారిపోయాయి. ఫలితంగా భారత వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. అమెరికాకు భారత్ చేసే ఎగుమతులు తగ్గిపోయాయి. గతేడాదితో పోలిస్తే 8% ఎక్స్పోర్ట్స్ పడిపోయాయి. భారీ బంగారం దిగుమతులు సుంకాలను కలిపి చూస్తే లోటుకు కారణం ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. అయితే వాణిజ్య లోటు ఎందుకు సమస్యగా మారుతుంది? వాణిజ్య లోటు గురించి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడినప్పుడల్లా ఆయన వ్యాఖ్యలను ఆర్థిక నిపుణులు ఖండిస్తారు. అమెరికాకు వాణిజ్య లోటు పర్వాలేదు అనుకుంటే భారత్కు ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఇది ఎందుకు సమస్యగా మారుతుందంటే మన ఆర్థిక వ్యవస్థ స్థితి అలాంటిది. మన దేశం సూపర్ తయారీ కేంద్రంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది. ప్రపంచానికి ఫ్యాక్టరీగా, ఫార్మసీ హబ్బుగా మారడమే మన దేశం లక్ష్యం. అలా జరిగితే భారీగా ఎగుమతులు చేయొచ్చు. ఒకసారి చైనాను చూడండి. డ్రాగన్ కంట్రీ ఏకంగా 9000 కోట్ల డాలర్ల విలువైన అదనపు వాణిజ్యం చేస్తుంది. అంటే వాణిజ్యం లోటుకు పూర్తిగా వ్యతిరేకం అదనపు వాణిజ్యం. ఈ నేపథ్యంలో భారత్ అదనపు వాణిజ్యానికి చేరుకోవాలి. ఒకవేళ భారత్ అదనపు వాణిజ్యం చేయకపోయినా కనీసం బ్యాలెన్స్గా తప్పనిసరి ఉండాలి. ఇదే భారత్కు ఎప్పుడు వాణిజ్య ఒప్పందానికి సహకరించవచ్చు. ఇదే భారత్కు ఎప్పుడు అవసరం. అయితే అదనపు వాణిజ్యాన్ని భారత్ ఎలా చేరుకుంటుంది? అమెరికాతో కుదిరితే వాణిజ్య ఒప్పందం దానికి సహకరించవచ్చు. వాణిజ్య లోటు సమస్య ఉన్నప్పటికీ అమెరికానే భారత్కు ప్రధాన మార్కెట్.
ఫోన్లు, ఆభరణాలు, దుస్తులు ఎక్కువగా అమెరికాకే భారత్ ఎగుమతి చేస్తుంది. అందుకే ఇప్పటికీ భారత్కు అమెరికానే అతిపెద్ద మార్కెట్గా ఉంది. ఈ నేపథ్యంలోనే అమెరికాతో సాధ్యమయ్యే వాణిజ్య ఒప్పందంపై భారత్ ఎక్కువగా దృష్టి సారిస్తుంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదురుతుందన్న ఆశాభావాన్ని భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వ్యక్తం చేశారు. త్వరలో కొన్ని మంచి ఫలితాలు వస్తాయంటున్నారు. అదే సమయంలో భారత పరిమితులను సైతం చాలా స్పష్టంగా వివరించారు. ఏ ఒప్పందమైనా న్యాయంగా, సమతూకంగా, సమానత్వంతో కూడి ఉండాలంటున్నాడు. రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని విస్తరించడానికి వాషింగ్టన్, ఢిల్లీ కట్టుబడి ఉన్నాయి. అయితే అమెరికా, భారత్ మధ్య వాణిజ్య చర్చలు ఎలా జరుగుతున్నాయి? అమెరికా అధ్యక్షుడి ఆరోపణలను భారత్ పరిగణలోకి తీసుకుంది. ఉదాహరణకు ఎనర్జీని తీసుకోండి. ఇప్పుడు అమెరికా నుంచి భారతీయ సంస్థలు వంట గ్యాస్ను కొనుగోలుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అమెరికాతో గ్యాస్ కొనుగోలు చేయడం భారత్కు ఇదే తొలిసారి కావడం విశేషం. ఏటా 22 లక్షల టన్నుల గ్యాస్ను కొనుగోలు చేయాలని భారత్ ప్లాన్ చేసింది. భారత్ దిగుమతి చేసుకునే గ్యాస్లో అమెరికా నుంచి 10% కొనుగోలు చేయనుంది. ట్రంప్ను సంతోషపెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే అమెరికా అధ్యక్షుడికి సానుకూలంగా ఉండేందుకు ఢిల్లీ తన వంతు కృషి చేస్తుంది. అమెరికా నుంచి మాత్రం ఆశించినంత స్పందన రావడం లేదు. అమెరికాలో భారతీయ విద్యార్థుల విషయాన్నే పరిగణలోకి తీసుకోండి. భారతీయ విద్యార్థులు అమెరికాలో అతిపెద్ద కమ్యూనిటీ. అమెరికాలో ప్రస్తుతం 3 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. అమెరికాతో వీసా సమస్యలు ఉన్నప్పటికీ ఆ దేశంలో చదువుకునేందుకు దరఖాస్తు చేస్తున్న విద్యార్థుల సంఖ్య పెరిగింది. గతేడాదితో పోలిస్తే అదనంగా 10% మంది విద్యార్థులు అమెరికాలో ఉన్నత విద్యకు ఆసక్తి చూపుతున్నారు. ఈ విద్యార్థులందరూ అమెరికా ఆర్థిక వ్యవస్థకు 1400 కోట్ల ఆదాయాన్ని కట్టబెడుతున్నారు. కేవలం భారతీయ విద్యార్థుల నుంచే అమెరికాకు 1400 కోట్ల డాలర్లు ఆదాయం రావడం భారీ అంశంగా చెప్పవచ్చు. కానీ ఎవరూ దీని గురించి మాట్లాడడం లేదు. వాణిజ్య సమీకరణలో విద్యార్థుల వాటాను అమెరికా అస్సలు లెక్కించడం లేదు. కేవలం వస్తువుల ఎగుమతిని మాత్రమే డొనాల్డ్ ట్రంప్ పరిగణలోకి తీసుకుంటున్నాడు. ట్రంప్ తీరు అన్యాయమైన విధానంగా చెప్పవచ్చు. భారతీయ విద్యార్థుల వ్యయం, నివాస ఖర్చులు, పరిశోధనలు, ఉద్యోగాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారీ ఆదాయమే సమకూరుతుంది. ఈ విషయాన్ని వాణిజ్య లెక్కల నుంచి అమెరికా తొలగిస్తే ఎలా? వాస్తవానికి 2025 నాటి వాణిజ్యం ఓడల నుంచి వచ్చే వస్తువులు మాత్రమే కాదు. ఇది పెట్టుబడులు, మానవ వనరులు, టెక్నాలజీ కూడా ఉంటాయి. సో ఏ వాణిజ్య ఒప్పందమైనా ఈ పరిణామాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందే. వాణిజ్యంపై ట్రంప్ మాత్రం అడ్డగోలుగా వాదిస్తున్నాడు. కేవలం ఓడలతో వచ్చే వస్తువులను మాత్రమే లెక్కిస్తున్నాడు. భారత్ మాత్రం అన్నిటినీ పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నది. పెద్దన్న ట్రంప్ మాత్రం కేవలం మాటలతో సరిపుచ్చుతున్నాడు. త్వరలో భారత్తో డీలు అంటూ ఊరిస్తాడు. నేడో రేపో సుంకాలు తగ్గిస్తామంటాడు. ప్రధాని నరేంద్ర మోడీ అద్భుతమైన వ్యక్తి అంటూ ప్రశంసిస్తాడు. భారత్ మాత్రం సుంకాల దేశమని ఆరోపిస్తాడు. ఇక్కడే ట్రంప్ దౌత్యం ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. భారత్ మాత్రం సహజంగా ట్రంప్తో ఒప్పందానికి యత్నిస్తుంది. ఈ ఒప్పందం త్వరలో కుదురుతుందని ఢిల్లీ ఆశిస్తుంది.